విద్యార్థులకు శుభవార్త. 120 పుస్తకాలు, 1,00,000 వాక్యాలతో మౌత్ ప్రాక్టీస్ మెటీరియల్స్, నోటితో పలుకుతూ ప్రాక్టీస్ చేయడానికి 1,00,000 వాక్యాలతో 120 పుస్తకాలండి. దీని వెల 4,000 రూపాయలు. కానీ ఈ వీడియోను చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడే ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వారికి కేవలం 3,000 రూపాయలకే 120 పుస్తకాలు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. నో ఎక్స్ట్రా చార్జెస్, నో పోస్టల్ చార్జెస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. ఇక్కడ మీరు చూస్తున్న మాదిరిగా మా పుస్తకాలు ఉంటాయండి. ఈ ఫోటోలో ఏ విధంగా అయితే మీకు కనిపిస్తున్నాయో మా పుస్తకాలు 120 పుస్తకాలండి. మొత్తం కూడా మీకు ప్యాకప్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. వీటిలో 120 పుస్తకాలు 4,800 పేజీలు, 4,800 పేజీలు ఉంటాయండి కంప్లీట్గా. సో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మా నంబర్కు కాల్ చేయండి. రాము 9390495239. అమ్మకు కోపము తెప్పించవద్దు, అమ్మకు కోపము తెప్పించవద్దు. ఇక్కడ ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. డోంట్ మేక్ మమ్. మమ్ అంటే ఇక్కడ అమ్మ, మమ్మీ అంటారు కదా, అది ఇంగ్లీష్లో డోంట్ మేక్ మమ్ ఏంటి? యాంగ్రీ. డోంట్ మేక్ మమ్ యాంగ్రీ. అమ్మకు కోపము తెప్పించవద్దు. డోంట్ మేక్ మమ్ యాంగ్రీ. డోంట్ మేక్ మమ్మీ యాంగ్రీ అని చెప్పినా పెద్ద తప్పేం కాదు. డోంట్ మేక్ మమ్ యాంగ్రీ. అమ్మకు కోపము తెప్పించవద్దు. డోంట్ మేక్ మమ్ యాంగ్రీ. పాపను ఏడిపించవద్దు, పాపను ఏడిపించవద్దు. ఏడిపించవద్దు అంటే డోంట్ మేక్, ఇక్కడ పాపను అన్నాడు కాబట్టి ద బేబీ. ఏంటి? ఏడిపించవద్దు. డోంట్ మేక్ ద బేబీ క్రై. క్రై అంటే ఏడుపు. సో పాపను ఏడిపించవద్దు. డోంట్ మేక్ ద బేబీ క్రై. డోంట్ మేక్ ద బేబీ క్రై. పాపను ఏడిపించవద్దు. ఈ విధంగా చెప్పండి. డోంట్ మేక్ ద బేబీ క్రై. పాపను ఏడిపించవద్దు. డోంట్ మేక్ ద బేబీ క్రై. ఆ పనిని ఇంట్లో చెయ్యవద్దు. ఆ పనిని ఇంట్లో చెయ్యవద్దు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. చెయ్యవద్దు అంటే డోంట్ డూ. ఏమి? ఆ పనిని, దట్ వర్క్. డోంట్ డూ దట్ వర్క్. ఎక్కడ? ఇంట్లో, ఇన్ ద హౌస్. సో ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. ఆ పనిని ఇంట్లో చెయ్యవద్దు. డోంట్ డూ దట్ వర్క్ ఇన్ ద హౌస్. డోంట్ డూ దట్ వర్క్ ఇన్ ద హౌస్. ఆ పనిని ఇంట్లో చెయ్యవద్దు. డోంట్ డూ దట్ వర్క్ ఇన్ ద హౌస్. నా పనికి ఆటంకము కలిగించవద్దు. నా పనికి ఆటంకం కలిగించవద్దు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. ముందుగా ఆటంకము అంటే అబ్స్ట్రక్ట్ అని అర్థం. అబ్స్ట్రక్ట్, అబ్స్ట్రక్ట్ అంటే ఆటంకం. ఆటంకం కలిగించేదాన్ని అబ్స్ట్రక్టింగ్ అంటారండి. ఇక్కడ నా పనికి ఆటంకము కలిగించవద్దు అన్నాడు కాబట్టి ఇంగ్లీష్లో డోంట్ అబ్స్ట్రాక్ట్. డోంట్ అబ్స్ట్రాక్ట్ ఏమి? నా పనికి, మై వర్క్ లేదా మై జాబ్. వర్క్ అన్నా జాబ్ అన్నా పని అన్నమాట. నా పనికి ఆటంకము కలిగించవద్దు. డోంట్ అబ్స్ట్రాక్ట్ మై వర్క్. డోంట్ అబ్స్ట్రాక్ట్ మై జాబ్. ఎలాగైనా చెప్పవచ్చు. నీ వాహనాన్ని ఇక్కడ ఉంచవద్దు. నీ వాహనాన్ని ఇక్కడ ఉంచవద్దు. ఇక్కడ వాహనమును ఉంచేదాన్ని పార్కింగ్ అంటారండి. పార్కింగ్ గుర్తుపెట్టుకోండి. వాహనమును ఉంచుట పార్కింగ్. ఇక్కడ నీ వాహనాన్ని ఇక్కడ ఉంచవద్దు అన్నాడు కాబట్టి ఇంగ్లీష్లో డోంట్ పార్క్
యువర్ వెహికల్ ఎక్కడ? ఇక్కడ, హియర్. నీ వాహనాన్ని ఇక్కడ ఉంచవద్దు. డోంట్ పార్క్ యువర్ వెహికల్ హియర్. డోంట్ పార్క్ యువర్ వెహికల్ హియర్. నీ వాహనాన్ని ఇక్కడ ఉంచవద్దు. డోంట్ పార్క్ యువర్ వెహికల్ హియర్. నా దగ్గర ఆటలు ఆడవద్దు. చూడండి, నా దగ్గర ఆటలు ఆడవద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. ముందుగా ఆడవద్దు, డోంట్ ప్లే. ఏమి? ఆటలు, ద గేమ్స్. ఎవరితో? నా దగ్గర, విత్ మీ. సో ఇప్పుడు మొత్తం కలిపి ఈ విధంగా చెప్పండి. నా దగ్గర ఆటలు ఆడవద్దు. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. డోంట్ ప్లే ద గేమ్స్ విత్ మీ. ఎలాగైనా చెప్పండి. నా దగ్గర ఆటలు ఆడవద్దు, డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ, లేదా డోంట్ ప్లే ద గేమ్స్ విత్ మీ. ఎలాగైనా చెప్పండి, నో ప్రాబ్లం. వీధిలో ఆడవద్దు. వీధిలో ఆడవద్దు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. ముందుగా ఆడవద్దు, డోంట్ ప్లే. ఆడవద్దు, డోంట్ ప్లే. ఎక్కడ? వీధిలో. వీధిలో అంటే ఇన్ ద స్ట్రీట్స్. ఇన్ ద స్ట్రీట్స్. వీధిలో ఆడవద్దు. డోంట్ ప్లే ఇన్ ద స్ట్రీట్స్. వీధిలో ఆడవద్దు, డోంట్ ప్లే ఇన్ ద స్ట్రీట్స్. ఈ విధంగా చెప్పండి. వీధిలో ఆడవద్దు, డోంట్ ప్లే ఇన్ ద స్ట్రీట్స్. నీ తెలివితేటలు నా మీద ప్రదర్శించకు. నీ తెలివితేటలు నా మీద ప్రదర్శించకు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. డోంట్ ప్లే ట్రిక్స్. డోంట్ ప్లే ట్రిక్స్. ఎవరి మీద? నా మీద, ఆన్ మీ. సో వాక్యము ఒక రకంగా ఉంది, చెప్పేది ఒక రకంగా ఉంది. ఇక్కడ మీరు గమనించాలి. నీ తెలివితేటలు నా మీద ప్రదర్శించకు. డోంట్ ప్లే ట్రిక్స్ ఆన్ మీ. డోంట్ ప్లే ట్రిక్స్ ఆన్ మీ. ఈ విధంగా చెప్పాలి. అంటే మాట ఒక రకంగా ఉంది, తెలుగు మాట, ఇంగ్లీష్ ఒక రకంగా ఉంది. కాబట్టి ఇలాంటివి కూడా మనము అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నీ తెలివితేటలు నా మీద ప్రదర్శించకు. డోంట్ ప్లే ట్రిక్స్ ఆన్ మీ. డోంట్ ప్లే ట్రిక్స్ ఆన్ మీ. ఈ విధంగా చెప్పండి. బుడగలను పగలగొట్టవద్దు. బుడగలను పగలగొట్టవద్దు. ఇక్కడ బుడగలు అంటే బెలూన్స్ అండి. పగలగొట్టవద్దు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. డోంట్ బ్లాస్ట్. బ్లాస్ట్ అంటే పగలగొట్టడం. డోంట్ బ్లాస్ట్ ద బెలూన్స్. డోంట్ బ్లాస్ట్ ద బెలూన్స్. బుడగలను పగలగొట్టవద్దు. డోంట్ బ్లాస్ట్ ద బెలూన్స్. ఈ విధంగా చెప్పండి. బుడగలను పగలగొట్టవద్దు. డోంట్ బ్లాస్ట్ ద బెలూన్స్. అమాయకునిగా నటించవద్దు. చూడండి, అమాయకునిగా నటించవద్దు. అమాయకునిగా నటించవద్దు. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు డోంట్ యాక్ట్. నటించుట అంటే యాక్ట్ కాబట్టి డోంట్ యాక్ట్. లేదా ఇంకొక మంచి పదం ఉందండి, ప్రిటెండ్. PRETEND. డోంట్ ప్రిటెండ్. ఎలాగా? అమాయకునిగా, యాజ్ యాన్ ఇన్నోసెంట్. అమాయకునిగా నటించవద్దు. డోంట్ యాక్ట్ లేదా డోంట్ ప్రిటెండ్ యాజ్ యాన్ ఇన్నోసెంట్. డోంట్ యాక్ట్ యాజ్ యాన్ ఇన్నోసెంట్. డోంట్ ప్రిటెండ్ యాజ్ యాన్ ఇన్నోసెంట్. ఈ విధంగా చెప్పండి. నా కాఫీలో చక్కెర వెయ్యవద్దు. నా కాఫీలో చక్కెర వెయ్యవద్దు. ఇంగ్లీష్లో ఇక్కడ నా కాఫీలో చక్కెర వేయవద్దు అన్నప్పుడు డోంట్ పుట్ అనాలి. డోంట్ పుట్. ఏమి? షుగర్. ఎక్కడ? ఇన్ మై కాఫీ. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. నా కాఫీలో చక్కెర వేయవద్దు. డోంట్ పుట్ షుగర్ ఇన్ మై కాఫీ. నా కాఫీలో చక్కెర వేయవద్దు. డోంట్ పుట్ షుగర్ ఇన్ మై కాఫీ. ఈ విధంగా చెప్పండి. నాతో కొట్లాడవద్దు.
నాతో కొట్లాడవద్దు. ఇక్కడ కొట్లాడవద్దు అంటే డోంట్ ఫైట్ లేదా డోంట్ క్వారల్. డోంట్ క్వారల్ అనొచ్చు లేదా డోంట్ ఫైట్ అనొచ్చు. ఎవరితో? నాతో. విత్ మీ. విత్ మీ. డోంట్ ఫైట్ విత్ మీ లేదా డోంట్ క్వారల్ విత్ మీ. నాతో కొట్లాడవద్దు. డోంట్ ఫైట్ విత్ మీ లేదా డోంట్ క్వారల్ విత్ మీ. ఈ విధంగా చెప్పండి. నీ ప్రస్తుత ఉద్యోగాన్ని వదులుకోవద్దు. చూడండి, నీ ప్రస్తుత ఉద్యోగాన్ని వదులుకోవద్దు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. ముందుగా నీ ప్రస్తుత ఉద్యోగాన్ని వదులుకోవద్దు. వదులుకోవద్దు. డోంట్ క్విట్. క్విట్ అంటే వదులుకోవడం. డోంట్ క్విట్ ఏమి? యువర్ నీ ప్రస్తుత ఉద్యోగము. కరెంట్ జాబ్. లేదు, మీకు అంతగా రాలా. ప్రజెంట్ జాబ్. కరెంట్ జాబ్ అనొచ్చు లేదా ప్రజెంట్ జాబ్ అనొచ్చు. ప్రజెంట్ అన్నా కరెంట్ అన్నా రెండు ఒకటే. నీ ప్రస్తుత ఉద్యోగాన్ని వదులుకోవద్దు. డోంట్ క్విట్ యువర్ కరెంట్ జాబ్ లేదా డోంట్ క్విట్ యువర్ ప్రజెంట్ జాబ్. ఎలాగైనా చెప్పవచ్చు. నా దగ్గర గట్టిగా మాట్లాడవద్దు. నా దగ్గర గట్టిగా మాట్లాడవద్దు అంటే గొంతు పెంచవద్దు. దీని అర్థం ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. నా దగ్గర గట్టిగా మాట్లాడవద్దు. డోంట్ రేజ్. రేజ్ అంటే ఇక్కడ పెంచడం, గొంతు పెంచడం. డోంట్ రేజ్ యువర్ వాయిస్. ఎక్కడ? నా దగ్గర. అట్ మీ. అట్ మీ అంటే నా దగ్గర, నా వద్ద అని అర్థం. డోంట్ రేజ్ యువర్ వాయిస్ అట్ మీ. నా దగ్గర గట్టిగా మాట్లాడవద్దు, గొంతు పెంచవద్దు. డోంట్ రేజ్ యువర్ వాయిస్ అట్ మీ. ఈ విధంగా చెప్పండి. డోంట్ రేజ్ యువర్ వాయిస్ అట్ మీ. నీవు నా దగ్గర గట్టిగా మాట్లాడవద్దు, గొంతు పెంచవద్దు. ఈ విధంగా అర్థం చేసుకోండి. దయచేసి నన్ను హేళన చేయవద్దు. దయచేసి నన్ను హేళన చేయవద్దు. హేళన అంటే అపహాస్యం. ఇంగ్లీష్లో రిడిక్యూల్ అంటారు. రిడిక్యూల్. సో ఇక్కడ చూడండి, దయచేసి నన్ను హేళన చేయవద్దు అన్నాడు కాబట్టి ఇంగ్లీష్లో డోంట్ రిడిక్యూల్ మీ. నన్ను డోంట్ రిడిక్యూల్ మీ. హేళన చేయవద్దు, అపహాస్యము చేయవద్దు. డోంట్ రిడిక్యూల్ మీ ప్లీజ్. దయచేసి. దయచేసి ప్లీజ్. ఈ ప్లీజ్ అనేది స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు, ఎండింగ్లో పెట్టుకోవచ్చు. ప్లీజ్ డోంట్ రిడిక్యూల్ మీ ఇలాగైనా చెప్పండి. డోంట్ రిడిక్యూల్ మీ ప్లీజ్ ఎలాగైనా చెప్పవచ్చు. దయచేసి నన్ను హేళన చేయవద్దు, అపహాస్యము చేయవద్దు. డోంట్ రిడిక్యూల్ మీ ప్లీజ్. డోంట్ రిడిక్యూల్ మీ ప్లీజ్. ఈ విధంగా చెప్పండి. విద్యార్థులకు శుభవార్త. 120 పుస్తకాలు, 1,00,000 వాక్యాలతో మౌత్ ప్రాక్టీస్ మెటీరియల్స్. నోటితో పలుకుతూ ప్రాక్టీస్ చేయడానికి 1,00,000 వాక్యాలతో 120 పుస్తకాలండి. దీని వెల 4,000 రూపాయలు. కానీ ఈ వీడియోను చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడే ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వారికి కేవలం 3,000 రూపాయలకే 120 పుస్తకాలు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. నో ఎక్స్ట్రా ఛార్జెస్, నో పోస్టల్ ఛార్జెస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. ఇక్కడ మీరు చూస్తున్న మాదిరిగా మా పుస్తకాలు ఉంటాయండి. ఈ ఫోటోలో ఏ విధంగా అయితే మీకు కనిపిస్తున్నాయో మా పుస్తకాలు 120 పుస్తకాలండి. మొత్తం కూడా మీకు ప్యాకప్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. వీటిలో 120 పుస్తకాలు 4,800 పేజీలు. 4,800 పేజీలు ఉంటాయండి కంప్లీట్గా. సో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మా నంబర్కు కాల్ చేయండి. రాము 9390495239.